వివిధ రాజకీయ పార్టీ నాయకులను కూడా కలిసి ఏ విధంగా మనకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకొని నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తుంది. మీరు కూడా పెద్దలు అందరూ కూడా ప్రజాప్రభుత్వానికి వెన్నుదన్నగా ఉంటే ఇవాళ బీజేపీ నాయకుడు వెంకటరమణ కూడా చెప్తున్నా, అన్న మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. మీ నాయకుడేమో ఈ బీసీలకు రిజర్వేషన్ వద్దనే విధంగా మాట్లాడుతుండ్రు. మరి మెజార్టీ బీసీలే కదా, బీజేపీలో కూడా ఉన్నారు, బీజేపీలో కూడా మా బీసీ ఉన్నారు కదా. మా దాంట్లోనే చాలా మంది ఉన్నారు, మా దాంట్లోనే చాలా మంది ఉన్నారు. కాకపోతే లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, మీరు ఒక డాక్టరేట్ ఎకడమిషియన్, మీరంటే నాకు గౌరవం ఉంది. ఒక ప్రధానమంత్రిని మెడలు వంచి అని కేసీఆర్ భాషలో మాట్లాడితే ఏం పద్ధతి ఉండేది? అది పద్ధత కేసీఆర్ అది కాదు కదా. ఒత్తిడి తెస్తామనండి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తామనండి, మేము ఆ పద్ధతిని తీసుకొస్తానండి. మెడల్ వంచి ఏందండి భాష? నరేంద్ర మోడీ మీకు తెలియదు కదా ఏమన్నాడు, మహారాష్ట్ర ఎలక్షన్ లో బీసీలు విడిపోతే అడగండి, యూనిటీ ఉండదని అడగండి, అది వేరు. ప్రధానమంత్రిని కలుస్తాం, డెఫినెట్ కూడా ప్రధానమంత్రి తోటి ఏ విధంగా మాట్లాడాలో తెలుసు మాకు, ఏ విధంగా అవసరమైతే కొట్లాడుతూ ఉంటాం, ప్రజల కోసం కొట్లాడడానికి ముందుంటామన్నా. ఓకే ఓకే ఢిల్లీకి వెళ్ళి ఓకే ఓకే